బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. జీవితంలో చీకటి కలిగిన పరిస్థితుల్లో వెలుగు ఇచ్చే దేవుడు మనల్ని తేజరిల్లేటట్టు చేసి మనపై ఎల్లప్పుడూ ఆ వెలుగుని ఉదయించే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నీట్ ఎగ్జామ్ రాసిన వారు ఎలా రాశారు? ఎండల తీవ్రత భయంకరంగా ఉన్నాయి. కాబట్టి నేను మీటింగ్స్లోకి వెళ్తున్నప్పుడు కూడా ఆ మీటింగ్స్లో ఉన్నప్పుడు ఎండ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ అయినప్పటికీ వేలాది మంది సువార్త పరిచయం వినటానికి రావడం దేవుడికి మహిమార్థం. వారందరి జీవితాల్లో దేవుడు ఆయన వెలుగును ఉదయించి తేజరిల్లేటట్టు చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ కుటుంబం మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ డేవిడ్ రమేష్ అంకుల్ గారు, ఫ్లారెన్స్ ఆంటీ గారు, వారు కూడా సువార్త ప్రకటింపబడాలి. కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు, స్తోత్రాలు. ఈ మాంద్యం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యం వినే అవకాశాన్ని దయచేసినందుకు ఎంతో వందనాలు. ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మా చీకటి కలిగిన జీవితాల్లో వెలుగుని నింపే దేవ, మీ వెలుగు ఎల్లప్పుడూ మాపై తేజరిల్లేటట్టు చేసి మీరు మహిమ పొందుకునే విధంగా మా జీవితాల్లో వెలుగు ఉదయించే దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి అంకుల్ గారు డేవిడ్ రమేష్, ఫ్లారెన్స్ ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం. వారి తిరుపతి వాస్తవ్యులు, వారి బిడ్డలు మనోజ్ పాల్ గారు, నిశాంత్ పాల్ గారు కొరకై, వారి మంచి భవిష్యత్తు కొరకే, వారి ఉద్యోగాల కొరకై మేము ప్రార్థిస్తున్నాం. వివాహాల కొరకే ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం సూక్తి, నేడు తీసుకునే చిన్న నిర్ణయం రేపటి పెద్ద ఫలితానికి పునాది. అవును తండ్రి, మా జీవితాల్లో ఈ ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ ఆత్మీయ జ్ఞానంతో మేము ముందుకు కొనసాగించి మీ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని వరదిల్ల చేసుకునే ఆత్మీయ అనుభవంలో నన్ను, మమ్మల్ని, వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు వారి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరేటట్టు మీరు వారిని నడిపించి బలపరిచి మాకు కూడా ఈ ఆత్మీయ అవగాహన మా జీవితాలు అనుగ్రహించమని మేము వేడుకుంటూ ఈ వాక్యం వినబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు మహిమ పొందుకునే విధంగా కార్యం జరిగింప చేయమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది యాత్ర కానాను యాత్ర, యుద్ధశూరుడు యెహోవా, యుద్ధవీరుడు యెహోషువ, యెహోవాధిపత్యాన యెహోషువ నాయకత్వాన సాగిరుచిన యాత్ర, కానాను స్వాధీన యాత్ర, కానాను స్వాధీన యాత్ర. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
వందనాలు, స్తోత్రాలు నాయనా. నూతనంగా వివాహమైన బిడ్డలేక తొలి దినాలు దీవించండి ప్రభువా. మీ వాక్యంపై, ప్రార్థనపై వారి యొక్క జీవితం కట్టబట్టడానికి సహాయం చేయండి. ప్రేమే వారి యొక్క జీవితంలో ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. ఇటు సైడ్ బిడ్డలు కానీ, అటు సైడ్ బిడ్డలు కానీ నేను ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా వారి ఆధ్యాత్మిక జీవితాన్ని వారే కట్టుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం నాయనా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక మంది బలహీనలు అవుతున్నారు, జ్వరాలు వస్తున్నాయి ప్రభువా. దయతో ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాం ప్రభువా. కృప చూపించండి. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు టీవీ దగ్గరికి వచ్చారు, వాక్యాన్ని వింటున్నారు నాయనా. నా మాటలుగా కాకుండా మీ మాటలుగా ప్రజలు వినే కృపా ధన్యత అనుగ్రహించమని మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. యెహోషువ గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మన యొక్క జీవితాలలో చాలా ప్రాముఖ్యమైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో గత పాఠంలో 12, 13 వచనాలు చదువుకుని కొద్దిగా చెప్పుకున్నాం. నేను చదువుతున్నాను మరి ఒకసారి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 12, 13 వచనాలు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లులను, వారికి కలిగిన వారందరినీ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడని. ఈ యొక్క మాటలు చూస్తూ ఉంటే ఒక విశ్వాసి మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈమె విశ్వాసి కాదు, ఈమె వేశ్య. అయినప్పుడు కూడా ఆమె ఎంత చక్కగా మాట్లాడుతుందో ఈ 2 వచనాలు చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. ఈమె దేవుని గూర్చి, దేవుని ప్రజల గూర్చి వింది కాబట్టి ఆ భాషలోనే ఎంతో మార్పు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులరా, కొంతమంది యవనస్తులు ఆయా బలహీనతల చేత వారు పాడవుతూ ఉంటారు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడండి చిన్నప్పుడు. అతడు నాకంటే పెద్దవాడు. ఎంత మంచివాడో నేను చెప్పలేను, అంత మంచివాడు. ఎవరైనా పేదవాళ్ళు వస్తే ఇంట్లోది సహా పెట్టేవాడు, అంత మంచివాడు. తనకి జీవితంలో ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏమిటి అనగా అతడు స్త్రీలోలుడు. వ్యభిచారము తనకి జీవితంలో ఉంటూ వచ్చింది. మరి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండేవాడు. మరి అతనికి ఏమి వచ్చిందో తెలియదు కానీ మెట్టుకు చాలా యవనప్రాయంలో చనిపోయాడు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వ్యభిచారము ఘోరమైన పాపం. దేవుని దృష్టికే కాదు, మానవుని యొక్క దృష్టికి కూడా ఇది బహుభయంకరమైన పాపం. ముఖ్యంగా వివాహమైన వారు ఈ యొక్క వృత్తిలో జీవిస్తూ ఉంటే ఎంత భాగస్వామికి కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తుందండి. ఈ వాక్యం వింటున్న ప్రియులు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరిని వేలు పెట్టి చూపవలసిన పని లేదు. నీ అంతరాత్మ నీకు ప్రబోధిస్తుంది. ఈ రాత్రి నీ అంతరాత్మ నీకు ప్రబోధిస్తూ ఉంటే నీ భార్యకు, నీ భర్తకు వ్యతిరేకంగా, ద్రోహంగా ఏమి చేస్తున్నావో ఆలోచించాలి. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు లేక భార్య భర్తలు అన్నవాళ్ళు చేసే పాపమే కాదు, ఈనాడు కొంచెం వయసులోనికి వచ్చారంటే చాలు చాలా భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈమె వేశ్య అయినప్పటికీ కూడా ఈమె దేవుని ప్రజలను గూర్చివింది. 40 సంవత్సరాల క్రితం వారికి జరిగిన విషయాలు చెబుతూ ఉంది. మా గుండెలు కరిగిపోయిన మేము ఈ మాటలు విన్నప్పుడు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను
ధైర్యము ఏమాత్రము ఉండదు. చూసారా? కాబట్టి షీ నోస్ ద హిస్టరీ ఆఫ్ దిస్ గ్రేట్ పీపుల్, మీన్స్ గాడ్స్ పీపుల్. దేవుని యొక్క ప్రజల గురించి ఆమె వింటూ వచ్చింది. తద్వారా ఆమె విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ వచ్చింది. అందుచేతనే యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరు నమోదు చేయబడింది. తదుపరి విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరు ఉంది. ఎంత ధన్యురాలండి! ఈ రాత్రి ఈ మాటలు నేను చెబుతూ ఉండగా ఒక హెచ్చరిక అన్నవండి, మీకు ప్రోత్సాహకరమైన మాటనండి నేను చెబుతున్నాను. ఏమిటి అనగా, ఎవరైనా సరే ఏ పాపంలో అయినా సరే జీవిస్తూ ఉంటే దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆ పాప స్థితిని గుర్తెరిగి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే నీ ప్రభువు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నీ తండ్రి క్షమించడు, నీ తల్లి క్షమించదు, నీ భర్త క్షమించడు, నీ భార్య క్షమించదు, నీ తల్లిదండ్రులు క్షమించరు, నీ బిడ్డలు క్షమించరు. నీ ప్రియ ప్రభు నిన్ను క్షమిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ రాహబును వేశ్య జీవితంలో ఉన్న ఆ కుటుంబం పట్ల ఉన్న కన్సర్న్ మనము చదువుతుంటేనే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. ఏమంటుంది? నేను మీకు ఉపకారం చేస్తున్న కనుక మీరేం చేయాలి? నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఒకటి ఇవ్వండి. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లుడును, వారికి కలిగి ఉన్న వారందరూ, అంటే ఆమెకు అన్నదమ్ములు ఉన్నారు. అన్నకు ఒకవేళ పెండ్లైతే, తమ్ముడికి ఒకవేళ పెండ్లైతే, అక్క చెల్లుడు ఉన్నారు. అక్కకు వాళ్ళ పెండ్లైతే, చెల్లికి ఒకవేళ పెండ్లైతే వారిని కూడా నువ్వు కాపాడాలి అన్న రీతిగా ఆమె కుటుంబాన్ని గూర్చిన కన్సర్న్ మనం వింటూ ఉన్నప్పుడు, మన కుటుంబాలను గూర్చి మనకెంత కన్సర్న్ ఉందో, మన కుటుంబాలను గూర్చి మనము ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నామో ఈ రాత్రి ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది మగబిడ్డలు, ఆడబిడ్డలు, కొంతమంది భర్తలు, భార్యలు కుటుంబాన్ని గూర్చి పట్టించుకోరండి. చాలా విచారకరమైన సంగతి. కొంతమంది మగవాళ్ళు త్రాగుతూనే ఉంటారు, వారు త్రాగుడే ముఖ్యం. భార్య ఏమైపోయింది, బిడ్డలు ఏమైపోయారు, చాలా విచారకరమైన సంగతి అండి. కొంతమంది ఆడవాళ్ళు తిరగడం ఇష్టం, కుటుంబం ఏమైపోయినా సరే వారికి పట్టదు. నా మాట జాగ్రత్తగా వినాలి నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ బిడ్డలారా. యువర్ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మగవాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్వాలేదా అంకుల్ అని మీరు అడగవచ్చు. కాదమ్మా, ఎవరి క్యారెక్టర్ అయినా, ముఖ్యంగా ఆడబిడ్డ ఒక పుష్పము లాంటిది. సునిమెత్తని హృదయం, సునిమెత్తని జీవితం. కాబట్టి మీ జీవితాలు ఎంత మంచిగా ఉంటే మీరు అనేకులకు అంత దీవెనకరంగా ఉంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఏమిటి అనగా, ఈమె కొన్ని మాటలు చెబుతుంది కదా, ఆ మాటలు ద్వారా మనము వేసుకునే ప్రశ్నలు ఏమిటి అనగా, ఆమె అబద్ధికురాలా? ఎందుకంటే ఆమె చెప్పేది అబద్ధంగా కనబడుతుంది, ఒకటి. రెండవది, ఆమె వేశ్య. ఆమె వేశ్య అంటే ఒక రాజు అధికారం క్రింద ఉంది, ఆ రాజును ఆమె మోసం చేస్తుంది కదూ అని అడగవచ్చు. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఈ రాత్రి. లోక ప్రకారము చూస్తే ఆమె ఆ రాజును మోసం చేసింది అని చెప్పాలి. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఆమె చేసింది మోసం కాదు. మీరు నా మాటలు జాగ్రత్తగా వినాలి. ఏమిటి అనగా, ప్రభుత్వాలు కొన్ని నియమాలు నియమిస్తారు కదూ. రోడ్డుని ఈ ప్రక్కనే నడవాలి, లేక మీరు తినేది ఏదైనా ఇక్కడ వెయ్యాలి, ఇష్టానుసారంగా రోడ్డు మీద తిరగడానికి వీలు లేదు అని ఇస్తారు. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను. ఆ రోడ్డు మీద బ్రాందీ షాపు పెట్టుకోవడానికి
ప్రభుత్వం అనుమతిస్తుంది. బ్రాందీ షాపు పెట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది కాబట్టి బ్రాందీ నేను త్రాగుతాను అంటే కుదరదు. దేవుని వాక్యం ఒప్పుకోదు. బ్రాందీ నువ్వు తాగితే నువ్వు రోడ్ల మీద దొరలాలి. ఇంటిలో నీ జీవితం పాడైన జీవితంగా ఉంటుంది. దైవ విలువలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వలేదు అన్న మాట. నా ప్రియులరా, ఈమె దైవ విలువలకు ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టే ఆమెను ఆ విశ్వాసుల వీరుల జాబితాలో పరిశుద్ధాత్మదేవుడు ఉంచాడు. యేసు ప్రభు వారి వంశావళిలో ఆ పరిశుద్ధాత్మదేవుడు ఉంచాడు. ఎంత గొప్ప ధన్యత అండి! యేసుక్రీస్తు వంశావళిలో ఉండడం మాటలా, విశ్వాస వీరుల జాబితాలో ఉండడం మాటలా మనము ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అనగా రాహబు వేశ్యే, రక్షింపబడిన వేశ్య. ఈ రాత్రి ఎటువంటి పాపినైనా క్షమించడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నేను రక్షింపబడ్డాను, యేసు ప్రభు వారి కొరకు నేను ఎంతో పని చేశాను, సేవకుని వెంట వెళ్ళేవాడిని, అతనికి ఎంతో పరిచర్య చేసేవాడిని, కరపత్రికలు పంచేవాడిని. కానీ అలవి సడన్గా నా జీవితం ఏదో దిగిపోయింది, పాడైపోయాను. ప్రార్థన చేసుకో బుద్ధి కావడంలే, బైబిల్ చదవ బుద్ధి కావడంలే, యేసు ప్రభువారి గురించి చెప్ప బుద్ధి కావడం లేదు. నేను మనవి చేస్తున్నా, ప్రియ బాబు, ప్రియ పాప, నీవు నిరుత్సాహపడవద్దు అని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. నీ పాత జీవితాన్ని గురించి దిగులు పడవద్దు. అమ్మా, నీ ఉన్న చోటున, నీ ఉన్న పాటున నీ ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను మిమ్మలను గ్రహించాను, మిమ్మల్ని ఎరిగాను, మిమ్మల్ని నా సొంత రక్షకునిగా అంగీకరించి జీవించాను. కానీ సాతాను యొక్క శోధన మూలంగా నా యవ్వన ప్రాయం వలన నేను పడిపోయాను. ప్రభువా, దయతో నన్ను క్షమించు అనంటే ఆయన చేయబట్టుకుని నిన్ను లేవనెత్తువాడు. ఆ ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గరికి రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 12-13 వచనాలు చదివాను కదా. 12-13 వచనాల్లో ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న మీరు కానీ మనం గ్రహించవలసింది ఏమిటి అనగా, రాహబు వేశ్య, ఆమె వేశ్యే కానీ తన కుటుంబాన్ని గూర్చిన కన్సర్న్ ఈ రాత్రి ఆలోచించాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని యెహోషువ చెప్పిన రీతిగా నన్నును నా ఇంటి వారందరినీ రక్షించండి అని రాహబు వేశ్య చెప్పిన రీతిగా ఈ రాత్రి అనేక మంది ఈ మాటలు చెప్పే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా ఉన్నతమైన అనుభవం అండి. ఈ రాత్రి నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ యవ్వన బిడ్డలారా, హృదయం అనేది తలుపునొద్ద యేసు నాదుండు సదయుడే నిలిచి తడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను తడుతూ ఉన్నాడు. ఈ రాత్రి అనేకులను తడుతూ ఉన్నాడు. నీవు చేయవలసిన పని అల్లా ఒకటే, ఆయన స్వరాన్ని నువ్వు విని, ఆ తట్టడం నువ్వు విని నీ హృదయపు తలుపును తెరువమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ యొక్క లోపలి కుటుంబ జీవితం ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత దుర్వాసన కొడుతున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆ మహాప్రభు నీ కుటుంబంలోనికి, నీ హృదయంలోనికి వచ్చి నీ కుటుంబాన్ని, హృదయాన్ని ఆయన మార్చగల సమర్థుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే తన తల్లిదండ్రుల గురించి, వారిని గురించి ఆమె చెప్పిందో, ఆ వేగులు వారు చలించిపోయి ఉండి ఉంటారు. ఈమెకి ఈ కుటుంబం పట్ల ఎంత ప్రేమ అని చెప్పి వారు వాగ్దానం చేశారు. 14 వచ్చింది. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి
వెల్లడి చేయని ఎడల మీరు చావుకునున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణము ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదము అనిరి. చూసారా, వారు చాలా నమ్మకమైన సేవకులండి. కాబట్టి వారు చేసిన వాగ్దానాన్ని మనము అర్థం చేసుకోవాలి. వారు ఏమంటున్నారు? అమ్మా, నిన్ను రక్షిస్తాం, నీ బంధువులను రక్షిస్తాం, కానీ మా గూర్చి నీవు ఎవరితో చెప్పవద్దు. ఆమె ఎందుకు చెప్తుందండి? ఆమె గొప్ప విశ్వాసి. నేను అనుకుంటున్నాను, పాపంలో జీవించింది. తన జీవితంలో ఒక పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని బట్టి ఆమె ప్రభువులోనికి వచ్చింది. నేను అనుకుంటాను అదే పరిస్థితితో నాకైతే తెలియదు మెట్టుకు ఈ రీతిగా ఉన్నవాళ్ళు కొన్ని పరిస్థితులు గుండా వెళుతూ తమ జీవితంలో ఉన్నతమైన అనుభవంలోనికి వచ్చిన వారిని చూస్తూ ఉంటాం. వారు బహుభయంకరమైన పాపంలో జీవించారు, నరహత్య వరకు వారు వెళ్ళారు. కానీ ప్రభు వారిని క్షమించాడు. ఈనాడు ప్రభు కొరకు వారు సాక్షులుగా జీవిస్తూ ఉన్నారు. మనలో చాలామంది ఇటువంటి వారిని చూస్తూ ఉంటాం. నా ప్రియ బిడ్డలారా, ఎటువంటి పాపినైనా చేర్చుకునే దేవుడు. 15వ వచనాన్ని చదువుతున్నాను. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తరమబోయిన వారు మీకెదురుగా వచ్చెదరేమో. మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి, తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనేను. వాట్ ఏ వండర్ఫుల్ సజెషన్. ఎటువంటి మాటలు ఆ యొక్క రాహబు చెబుతుందండి. యెరికోలో సురక్షితమైన స్థలం ఎక్కడ ఉందో మనము ఆలోచించాలి. రాజుగారి ఇంట్లో సురక్షితమైన స్థలం లేదు. రాజు భవనం ఎంతో భద్రంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ వీరికి భద్రత లేదు. గొప్ప ప్రాకారములు గల యెరికో గోడలు ఆ పట్టణ ప్రజలకు క్షేమాన్ని కలిగించలేకపోయాయి. యెరికో ప్రాకారం 90 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు. ఇవి ఇశ్రాయేలు ప్రజల దాడికి నిలువలేకపోయాయి. ప్రియ బిడ్డలారా, ఇక్కడ గొప్ప సంగతి ఏమిటనగా యెరికోలో జాగ్రత్తగా వినాలి. ఎక్కడ క్షేమం లేకపోయినా రాహబు వేశ్య ఇంటిలో క్షేమం ఉంది. దేవుని నామానికి స్తోత్రం. అనగా ఆమె తన హృదయాన్ని దేవునికి ఇచ్చింది కాబట్టి ఆమె హృదయంలో దేవుడున్నాడు. తద్వారా ఆమె ఇంటికి క్షేమం కలిగింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో నీవు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే నీవు అనేకులకు క్షేమంగా ఉంటావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీ ద్వారా అనేక మంది పాప జీవితంలో జీవిస్తున్నారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ యవ్వన బిడ్డలారా, ప్రభువులోనికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంతమంది మీద వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా, అంటే ఆ యొక్క పట్టణ ప్రజలు రాజుగారితో సహా, దేవుడు తన పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? రాహబు ఇల్లు క్షేమంగా ఉంచడానికి వేగుల వారు ఏమి చేశారో తెలుసా? ఆమె ఇంటికి ఎర్రని దారాన్ని కట్టారు. అంటే ఎర్రని దారాన్ని కట్టమని చెప్పారు. ఎర్రని దారాన్ని ఎందుకు కట్టమన్నారు? తెల్లదారం కట్టవచ్చు కదూ, పచ్చదారం కట్టవచ్చు కదూ, ఏదైనా రంగుదారం కట్టవచ్చు కదూ. ప్రియ బిడ్డలారా, ఈ విషయాలు చెబుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. ఆ ఎర్రని దారమే ఆ ఇంటి రక్షణకు ఆధారం. దేవుని నామానికి స్తోత్రం. ఆ ఎర్రని దారము
యేసయ్య రక్తానికి సూచనగా ఉంది. యేసు ప్రభు రక్తం మన పాపాలన్నిటినీ క్షమించడానికి అర్హమైంది. ఎటువంటి పాపినైనా ఆయన క్షమించే దేవుడు. రాహాబునే క్షమించాడు. పాప నిన్ను క్షమించడా? బాబు నిన్ను క్షమించడా? ఆ ప్రియ ప్రభు నిన్ను ప్రేమించి ఈ మాటలు నా చేత మాట్లాడింపజేస్తున్నాడు. ఇవి నా మాటలు కాదు, ఆ ప్రియ ప్రభు యొక్క మాటలు. నేను మాటలు చెప్పడానికి ఒక స్వరం బూరమత్తుకే ఆ ప్రియ ప్రభు యొక్క మాటలు గ్రహించి ఉన్న పాటున ఉన్న చోటున ప్రభు దగ్గరికి రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎందుకు ఎర్రని దారం కట్టాలి అని ఆమె ప్రశ్న వేయలే. ఆ ఎర్రని దారమే ఆమె రక్షణకు ఆధారమని గ్రహించింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, క్రియతో కూడిన విశ్వాసము ద్వారా ఆమె తన కుటుంబాన్ని రక్షించుకుంది, తన పాపాన్ని కడుగుకుంది. తద్వారా ఉన్నతమైన స్త్రీగా ఆమె బైబిల్లో ఆమె చెప్పబడింది. వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలు, ఈ రాత్రి ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభు దగ్గరికి విశ్వాసముతో రమ్మని, ఆయన మన కొరకు చిందించిన ఆ పవిత్రమైన రక్తం మీద ఆధారపడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఎంతమంది వాక్యాన్ని విన్నారో వారు తమ హృదయాలు ప్రభుకిస్తే స్తోత్రం. ప్రభువుకి ఇవ్వకపోతే ఈ రాత్రే అప్పగించండి. మీ జీవితాల్లోనికి ఆయన రావాలని ఆశపడుతున్నాడు. ఇంకా తీర్మానము చేసుకొనని వారు ఈ రాత్రి తీర్మానము చేసుకున్నట్లు ఆ పరిశుద్ధాత్మ దేవుడే సహాయము చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.